Hi, I'm Dr. Spandana Nalagandla, consultant obstetrician gynecologist, laparoscopic surgeon and cosmetic gynecologist, Director of Shrestha Multi-Speciality Hospitals, BHCL. ఈ రోజు మనమందరం కాస్మెటిక్ గైనకాలజీ అనే పేరు ఎక్కువగా వింటున్నామండి. అసలు కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏంటి? ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఆస్థెటిక్ మెడిసిన్ అండి. ఆస్థెటిక్స్ అనేవి యూజువల్లీ మనం డర్మటాలజిస్ట్లో వాళ్ళు వాడే పదము. కాస్మెటిక్ గైనకాలజీ అనేది మనం ప్యూర్లీ గైనిక్ కన్సల్టేషన్స్లో వాడేదండి. దీంట్లో మనము ఫీమేల్ కాస్మెటాలజీ గురించి చూస్తూ ఉంటాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫీమేల్ జెనైటల్ సిస్టమ్ ఈజ్ ప్రతిసారి సర్జికల్ మెథడ్సే కాదు, నాన్ సర్జికల్ మెథడ్లో కూడా చూస్తుంటాము. అంటే వెజైనల్ రీజనరేషన్స్ కానీ, ఫీమేల్ లాక్సిటీస్ని కానీ, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ, ఇవన్నీ మనము ఈ కాలంలో లేజర్ థెరపీస్తో కూడా క్యూర్ చేస్తూ ఉంటాము. ఇన్ని రోజులు ఇవేవి ఉన్నా కూడా సర్జికల్ ఇంటర్వెన్షన్కే వెళ్ళాలి అన్న ఆలోచన, అపోహన మనలో చాలా ఉండేది. కానీ ఇప్పుడు వీ హ్యావ్ గాట్ సో మచ్ ఆఫ్ లేజర్స్ అండి. ఇప్పుడు వాడే లేజర్స్ అన్ని పెయిన్లెస్గా మనం చేస్తున్నాము. దాంట్లో జెట్ ప్లాస్మా HER2 అనే లేజర్, ఇది కొత్త టెక్నాలజీ, ఇది యూరోపియన్ టెక్నాలజీ అండి. దీంతో మనకి ఎంత అద్భుతాలు చూపిస్తుంది అని అంటే సర్జరీ ప్రొసీజర్స్ అవసరం లేకుండానే మనకి దాంతో వచ్చే రిజల్ట్స్ ఆర్ వెరీ సాటిస్ఫాక్టరీ. ఇది ప్యూర్లీ లేజర్ టెక్నాలజీ. ఇవి గైనిక్లో మనం వాడే కండిషన్స్ ఏంటి అని అంటే ఫీమేల్స్లో ప్రతిసారి మనం చూసేది, ప్రతి ఒక్క ఫీమేల్లో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడము, వెజైనల్ డ్రైనేజ్ ఉండడము, వెజైనల్ లాక్సిటీ, దగ్గిన తుమ్మిన యూరిన్ అనేది డ్రిబిలింగ్ అవ్వడము, దాన్నే మనము స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ, అర్జ్ ఇన్కాంటినెన్స్ కానీ అని అంటూ ఉంటాం. ఓవర్ఫ్లో ఆఫ్ ద యూరిన్, కొంతమందికి లైకెన్ స్క్లీరోసిస్ అంటే వెజైనా డ్రై అయిపోయి తెల్లగా ప్యాచుల్లాగా ఫామ్ అయిపోయి వాళ్ళకి విపరీతమైన దురద రాత్రిపూట ఎక్కువ అవ్వడము, ఇలాంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. దాన్ని లైకెన్ స్క్లీరోసిస్ అంటాము. వెజైనా లూజ్ అవ్వడం వల్ల వీళ్ళు సెక్షువల్ యాక్టివిటీస్ డిక్రీజ్ అయిపోవడము, మేల్ పార్ట్నర్ సాటిస్ఫై అవ్వకపోవడము, ఇవి చూస్తూ ఉంటాము. అండ్ యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ వెజైనా టోన్ తగ్గిపోతుందండి, ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనం ఎన్ని ఎక్సర్సైజెస్ అవి చేసినా కూడా ఆ టైట్నెస్ రాదు. సో ఈ లేజర్ మెషిన్ అయితే జెట్ ప్లాస్మా ఫర్ HER2 అనే లేజర్ మెషిన్ మనం ఇలాంటి కండిషన్స్లో వాడుతూ ఉంటాము. సో ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ, ఒకసారి మెనోపాజల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫీమేల్స్ పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. అంటే వాళ్ళకి వెజైనా ఏరియాలో మొత్తం డ్రైనెస్ క్రియేట్ అయిపోయి, వాటర్ తగ్గిపోయి, ఆ డ్రైనెస్కి వాళ్ళకి దురద, డ్రైనెస్, ఇచ్చింగ్, వాళ్ళు ఆఖరికి ఎంత ఇచ్చింగ్ అంటే దే గెట్ ఈవెన్ ద స్కార్స్, బ్లీడింగ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సమస్యలు మనం ఒక్క లేజర్ మెషిన్, అదే జెట్ ప్లాస్మా HER2తోని క్యూర్ చేయొచ్చు. ఇది చిన్న డివైస్ అండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐప్యాడ్ లెవెల్, కానీ ద రిజల్ట్స్ ఆర్ రియల్లీ అమేజింగ్ విత్ ఇట్. దీంతో మనము 40 minutes సెషన్ చేస్తూ ఉంటామండి. ఇది కంప్లీట్గా సేఫ్, పేషెంట్కి కంఫర్టబుల్ అండ్ పెయిన్లెస్. దీంట్లో మనం ఎలాంటి హార్మోన్స్ వాడమండి అండ్ ఎలాంటి అనెస్థీషియా ఇవ్వము పేషెంట్స్కి. ఈ సెషన్స్ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ 3 to 4 సెషన్స్ ఇస్తామండి. కొంతమందిలో సివియారిటీ ఎక్కువ ఉంటే 4 to 6 సెషన్స్ కూడా ఇస్తూ ఉంటామండి. ఇది 40 minutes సెషన్ ఉంటుంది ప్రతిదీ. ఈ సెషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ కంఫర్టబుల్గా లేచి వాళ్ళ రొటీన్ యాక్టివిటీ చేసుకోవచ్చండి. దీనికి ఎలాంటి యాబ్స్టినెన్స్ అంటే భార్యాభర్తలు దూరంగా ఉండడం కానీ, వాళ్ళ సెక్షువల్ లైఫ్ డిస్టర్బెన్స్ అవ్వడం కానీ, బ్లీడింగ్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ అలాంటి ఎలాంటి సమస్యలు ఉండవు. దీంతో లైక్ అన్ని హార్మోన్స్ అవి వాడినప్పుడు ప్రతి ఫీమేల్ సైడ్ ఎఫెక్ట్స్, తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్, నిద్ర ఎక్కువ పోవడం, ఇలాంటి కంప్లైంట్స్ చాలా చెప్తూ ఉంటారు. కానీ ఈ మెషిన్తో, ఈ లేజర్తోని అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవండి. ఇది టోన్ పెంచడము అండ్ ఫీమేల్కి స్కిన్ ఏదైతే అక్కడ వాళ్ళకి డ్రై అయిపోయి అది అవుతుందో అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే కాకుండా ఇట్ గివ్స్ అన్ అమేజింగ్ ట్రీట్మెంట్ వేర్ ఫీమేల్ తనని తను లో ఫీల్ అవ్వకుండా చేస్తుందండి. సో ఇలాంటి సమస్యలతో బాధపడే ఫీమేల్స్ అందరికీ ఐ ఆస్క్ యూ టు గెట్ ఇన్ టు ద లేజర్ మెషిన్ అండ్ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇట్ as it is giving an amazing results. As today we are into the modern medicine, there is no necessity that you have to face the problem. We have got the solution for all the problems. So visit Shrestha Hospital and solve your problems, have a good results with Jet Plasma HER2. Thank you.